ఈ ఆర్ఓపీలు ఆర్యూపీల దీనికి సంబంధించి సమాధానం ఎంత నిర్లక్ష్యంగా ఇచ్చారంటే అంత నిర్లక్ష్యంగా ఇచ్చారు. నేను ప్రశ్న వేసింది రైల్వే వాళ్ళ గురించి కాదు, కార్పొరేషన్ ఏం చేస్తుంది వీటి గురించే. కార్పొరేషన్ యొక్క ప్రయత్నం ఏంటి? ఆర్ఓపీలు అవసరం ఇవాళ వచ్చింది కాదు. 10 ఏళ్ళ నుంచి చర్చ జరుగుతుంది, 5 ఏళ్ళ నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఆర్ఓపీల పర్మిషన్ తేవడానికి కార్పొరేషన్ ద్వారా జరిగిన ప్రయత్నం ఏంటి ఒక అంశం. రెండోది, అన్ని ఆర్ఓపీలే అని పెట్టారు. ఇక్కడ అన్ని ఆర్ఓపీలేనా? ఉదాహరణకి శ్యామలనగర్ ఉంది. శ్యామలనగర్ దగ్గర కనుక ఆర్ఓపీ కడితే అటు కిలోమీటరు ఇటు కిలోమీటరు సుమారు 1000 ఇళ్ళు లేచిపోతాయి పైకి. వాస్తవంగా శ్యామలనగర్ దగ్గర ప్రతిపాదించిన ఆర్యూపీ. సంజయ్ నగర్ ఉంది. సంజయ్ నగర్ దగ్గర కనీసం 500 ఇళ్ళు పోతాయి. ఇళ్ళు పోవటం దాని గురించి నేను మాట్లాడలేదు, కానీ తక్కువ నష్టం జరిగేది. అక్కడ కూడా ఆర్యూపీని ప్రతిపాదించింది. కానీ ఈ ఆన్సర్లో మొత్తం ఆర్ఓపీలు రైల్వే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు. రైల్వే వాళ్ళు రాయితే నీకెందుకు చెప్పండి. ఆర్యూపీలు కేంద్ర రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవట్ల ప్రస్తుతానికి. నేను చెప్తా, అధికారికి ఎంత పెడుతుందో తెలియదు, కానీ అండర్ బ్రిడ్జిలు అండర్ పాస్లు ఇప్పుడు రైల్వే వాళ్ళు ఒప్పుకోవట్ల. ఇప్పుడు మనం రింగ్ రోడ్ ఫస్ట్ ఫేసింగ్ ఆటో నగర్ దగ్గర కూడా ఫస్ట్ ఆర్యూపీనే ఫస్ట్ మనం ప్రపోజ్ చేస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాల, దాన్ని ఆర్ఓపీగా వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు ఆర్యూపీలు వాళ్ళు ఒప్పుకోవట్ల. సిపి గారు చెప్పు సమాధానం చెప్పు. సార్ ఎవరని చెప్పండి, అది ఒకసారి మీరు వెరిఫై చేయండి. వాస్తవానికి వాటర్ వర్షం వచ్చేస్తుంటే బాగా నీళ్ళు అయిపోతుంది, బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మంత్రి గారు దాని మీద ఆర్యూపీల గురించి అడిగినప్పుడు రైల్వే డీజీఎం అలాగే ఈపీ అందరు కలిసి మీరు చెప్పినటువంటి రైల్వే ఇన్నర్ కేసు కానీ లేకపోతే ఆర్యూపీలు కానీ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మోస్ట్లీ ఇప్పుడు స్టేట్ కాదు, ఇండియా వైడ్ కూడా ఆర్ఓపీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వై? బికాస్ డ్రైనేజ్ సిస్టమ్ లో ఎలక్షన్ ఇంపార్టెంట్. ఇది నేను కూడా వెళ్ళి మాట్లాడొస్తే వాళ్ళు అండర్ బ్రిడ్జ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వర్షం కొద్దిపాటు వర్షం వచ్చినా కూడా నీళ్ళు అయిపోతాయి. అయిపోయి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి మోటార్లు గంటలు పెద్ద ప్రాసెస్. అందువల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంత కాస్ట్ అయినా సరే ఆర్ఓపీలు మాత్రమే ప్రిఫర్. దాని అర్థం ఏంటంటే ఈ నగరంలో ఏ నిర్మాణం జరగమని చెప్పాము. నేను ఉన్నది చెప్తున్నా. మన చేతిలో ఆర్ఓపీ కట్టాలంటే జరగాల, ఇల్లు పోతాయి. దానికి